క్రీస్తు యొక్క దేవత్వముల గురించి మరలా ఒకసారి మనం చెప్పుకుందాం. ఈరోజు పాఠం క్రీస్తు యొక్క దేవత్వం. యేసుక్రీస్తు దేవుడు ఎలాగయ్యాడనే అంశం క్రీస్తు యొక్క దేవత్వము. ఎందుకని యొక్క సబ్జెక్టు ఈరోజు మనం చెప్పుకుంటున్నామో తెలుసండి. చాలామంది యేసుక్రీస్తు దేవుడు కాడని, మరి యేసుక్రీస్తులో దేవత్వమే లేదని, ఆయన కేవలం ఒక మానవ మాత్రుడేనని చాలామంది బోధిస్తున్నారు, చెప్తున్నారు. అందుచేత మీకు ఎంతవరకు తెలుసు యేసుక్రీస్తు కూర్చిన జ్ఞానం మీకు ఎంతవరకు ఉంది అనేది మీరు ఒకసారి పరీక్షించుకోవాలి. మీరందరూ కూడా పరీక్షించుకోవాలి. అందుచేత ప్రతి ఒక్కరూ ఆలోచన కలిగి ఆ లైట్ కూడా వేసే ఆలోచన కలిగి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి చాలా శ్రద్ధగా ఉండాలి. ఏం చేతంటే నిద్రపోతే మీకు వాక్యం అర్థం కాదు. మీరు నిద్రపోవడం చూస్తే మాకు నిద్ర వస్తుంది. మీరు కాస్త ఒకసారిగా ఉంటే మాకు ఒకసారిగా ఉంటుంది. కనుక క్రీస్తు యొక్క దేవత్వము రాసుకోండి. అంశం ఏంటి? క్రీస్తు యొక్క దేవత్వము. బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు యొక్క దేవత్వమును గురించి బైబిల్ ఏం చెప్తుంది? చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. సమాజానికి తెలియని గొప్ప సబ్జెక్టు మనం వినబోతూ ఉన్నాం. ఎంచేతంటే ఈరోజు క్రీస్తు విరోధులు ఎందరో మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో, అనేక ప్రాంతాలలో, అనేక దేశాలలో దేవుని గూర్చిన జ్ఞానం లేక దేవుణ్ణి వ్యతిరేకించి మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అందుచేత మనం దేవుని గురించి నేర్చుకుంటే కొంతమందికైనా మనం ఏం చేయగలుగుతాం? చెప్పగలుగుతాం. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకున్న వాడు చెడిపోయినవాడు, వాడు అసహ్య కార్యములు చేయవాడు. అంటే చెడిపోయినవాడు ఏం చేస్తాడు? అనేక మందిని చెడగొడతాడు. మీకు తెలుసు కదా, 14వ కీర్తనలో ఉంది, 53వ కీర్తనలో ఉంది, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకును వారందరూ చెడిపోయిన వారు, వాళ్ళు దేవుణ్ణి ఎరగని వారు అని 2 కీర్తనలు కూడా ఒకేలా ఉంటాయి ఇంచుమించుగా. అంటే దేవుడు ఉన్నాడని చెప్పడానికి, దేవుని జ్ఞానం నేర్పడానికి, దేవుడు ఉన్నాడని చెప్పడానికి, దేవుని జ్ఞానం మరి నేర్పడానికి మనం ఏం కావాలి? నేర్పరులం కావాలి, జ్ఞానవంతులు కావాలి. నేర్పరులు జ్ఞానవంతులు కావాలంటే ఏం చేయాలి? నేర్చుకోవాలి కదా. వాక్యం ఆరంభానికి ముందుగానే వచ్చి నేర్చుకోవాలి. కానీ ఒక సందేశం అయిపోయింది ఆల్రెడీ. ఇంకా మనోళ్ళు చాలామంది రానేలేదు, టైం పాటించడం లేదు. ఏం చేయాలండి? మనం టైం పాటించాలి. పాస్టర్ గారు అలా ముందుకు రావాలని కోరుతున్నాం. ఆహ్వానించుకోవాలా? మీకు మీ అబ్బాయికి చెప్తేనే కానీ బలుబులు ఎలాగో. లేటుగా వచ్చారని వెనకాల కూర్చుంటారేంటి? ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలి. ఎందుకంటే లేటుగా రావడం మన సంఘానికి అలవాటు అయిపోయింది. దగ్గర ఉన్నవాళ్ళు రావట్లేదు, దూరంగా ఉన్నవాళ్ళు ఏదో కొంచెం లేట్ అవుతారు. దగ్గర ఉన్నవాళ్ళు కూడా అది చాలా క్రమము కాదు. అది కిందటి వారమే చెప్పుకున్నాం. ఏమని? మనకు అనుగ్రహించబడిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకోవాలి. క్రమాన్ని తప్పడం అక్రమం అయితే అక్రమం, ఆజ్ఞాతిక్రమం అయితే ఆజ్ఞాతిక్రమం, పాపం అయితే పాపానికి వచ్చే
శిక్ష మరణం. అందుచేత టైం పాటించాలి. దేవుని పిల్లలు నిజంగా దైవభక్తి గల వాళ్ళు అయితే దైవ క్రమాన్ని పాటిస్తే టైం పాటించాలి. ఇంకో చక్కగా ఈ పావని, విజయ్ వీళ్ళందరూ ముందు వచ్చేస్తున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు ముందుగా వచ్చి. ఇంకా అభిరాము వీళ్ళందరూ కూడా కొంచెం ఈరోజు ముందుగానే వాళ్ళు కూడా వచ్చేసారు పాటలు పాడే టైంకి. అలా రావాలి, కానీ ఎప్పుడో అన్నీ వండుకొని మూతలెట్టుకొని అన్నీ చక్కబెట్టుకొని ఇల్లు చక్కబెట్టుకొని వ్యాపారం చక్కబెట్టుకొని వ్యవసాయం అన్నీ చక్కబెట్టుకుని వస్తున్నారు. మరి ఆరాధన అయిపోయిన తర్వాత చక్కబెట్టుకోవచ్చు. 10 గంటలకల్లా 10:30 కల్లా ముగించేస్తున్నాం. కొంతమంది డ్యూటీలో పడిపోయారు. ఆ డ్యూటీలు ఓటీలు చేసుకుని దేవుడికి దూరం అయిపోతున్నా వాళ్ళకి ఏ కోసాన్నా బాధ లేదు. అయ్యో దేవుడికి దూరం అయిపోతున్నామన్న ఆలోచన లేదు. కొంతమంది డ్యూటీలు రాత్రి 12 అయ్యేదాకా డ్యూటీలు, ఇంటికి వచ్చిన తర్వాత ఓటీలు, 10 అయ్యేదాకా లేకపోవడం, 10 గంటలు వేసి డ్యూటీకి పోవడం. అదే వాళ్ళ భయం లేని జీవితం, భక్తి లేని జీవితం నిదర్శనం. చేత దేవుడు ఇచ్చిన సమయం చాలా విలువైంది, వాల్యుబుల్ టైం, విలువైన సమయం. సమయాన్ని దేవుడికి ఇవ్వకపోతే మనకున్న సమయాన్ని దేవుడు తీసివేసే ప్రమాదం ఉంది. విన్నారా అమ్మా, విన్నారా? సమయాన్ని దేవుడికి ఇవ్వకపోతే చాలా ప్రమాదంలో పడిపోయే సమస్య ఉంది. సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనచ్చు అజ్ఞానుల వలె కాక. అది అందరికీ కంఠోపాఠంగా తెలుసు, కానీ సమయం పాటించడం. దేవుని పిల్లలు ఆలోచించండి. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే అది మనకు చాలా తెచ్చి పెడుతుంది, అది పరలోకాన్ని తీసుకొస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే పరలోకం వస్తుంది మనకి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే డబ్బులు వస్తాయి, లాభం. ఇక్కడ భూమి మీద ఏదైనా పని చేస్తే, వ్యాపారం చేస్తే డబ్బులు వస్తున్నాయి కదా. అలాగే అమెరికా లాంటి దేశాల్లో రోజుల లెక్క కాదంట, అక్కడ ఆ గంటల లెక్కే, టైం లెక్కే. ఎన్ని గంటలు చేస్తే అంత జీతం. అవర్స్ బట్టి వాళ్ళకి శాలరీస్ ఉంటాయండి. ఎన్ని గంటలు చేశారు, గంటల లెక్క, టైం లెక్క. మనకులాగా రోజుల లెక్క కాదు. కానీ సమయాన్ని పోనీయడం అనేది చాలా దుర్మార్గం. ఇంటి దగ్గర ఉంటే పని చేసుకోవాలా, ఆరాధనకు వస్తే సమయానికి రావాలా, సమయానికి ముగించుకుని పోవాలా. అదే కానీ సమయాన్ని వృధాగా గడపడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం, అక్రమం. కాలక్షేపం చేస్తూ, కబుర్లు చెప్తూ, సొల్లు కబుర్లు చెప్పుకుంటూ, ముసలం ముచ్చట్లు చెప్పుకుంటూ మనం ఏం చేస్తున్నాం? మిగతా టైం అంతా వృధాగా గడిపేస్తున్నాం. ఆడవాళ్ళు పనిచేయరు, మగవాళ్ళు పనిచేయరు. కొంతమందే చేస్తున్నారు, అందరూ కాదు. చాలా ఎక్కువ మంది చేయట్లేదు. మగలాటోళ్ళకి పని లేదు. ఆదివారం వాక్యం చెప్పడం, మళ్ళా బుధవారం వాక్యం చెప్పడం, లేకపోతే శుక్రవారం వాక్యం చెప్పడం తప్ప మిగతా రోజుల్లో పని లేదు. పని చెయ్యము. అదేంటండి, అందుకనే నష్టపోతూ ఉంటాం. పని చేయని వాడు ఏమైపోతాడు? నష్టపోతాడు, అన్ని విధాలా వెనకబడిపోతాడు. పని కలిగిన వాడు ఫలితాన్ని పొందుతాడు. ఏ పని చేసినా లాభమే కలుగును. మన శుక్రవారం చెప్పుకున్నాం కదా, సామెత గ్రంథంలో ఏముంది? ఏ పని చేసినాను లాభమే కలుగును, ఏ పని చేయకపోవడం వల్ల నష్టమే కలుగును. చదివేవాడైతే చదవాలి, రాసేవాడైతే రాయాలి, చేసేవాడైతే చేయాలి, మోసేవాడైతే మోయాలి. అలాగ అందరూ పని కలిగి ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేసుకుంటేనే కానీ, జాబ్ చేసుకుంటేనే కానీ గడవని రోజులు. ఎందుకని? అన్ని రేట్లు పెరిగిపోయాయి. కాయగూరలు, కూరగాయలు, ఉప్పులు, పప్పులు, ఆయిలు
అన్నీ ఈ మధ్య జిఎస్టీ రేట్లు తగ్గినాయని కొంచెం కొన్ని వస్తువులు తగ్గుముఖం బట్టి అని చెప్తున్నారు. అది కూడా వస్తుందే జనాన్ని ఆ స్టాక్ అమ్ముకోవడానికి, ఓల్డ్ స్టాక్ ఉంటుంది అదంతా అమ్మేసుకోవడానికి జిఎస్టీ రేట్లు తగ్గాయని అంటున్నారు, కానీ అది కూడా రైట్ కాదు అన్నారమ్మా. అందుచేత సమయం చాలా విలువైంది. ఒక గంట పోతే, ఒక 1 minute పోతే మళ్ళీ తిరిగి ఒక సెకండ్ పోయినా రాదు, తిరిగి రాదు. అందుచేత పాఠంలోనికి వెళ్దాం. పాఠం పేరేటండి? క్రీస్తు క్రీస్తు యొక్క దేవత్వము. ఈ దేవత్వాన్ని గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు మనం చెప్పుకోవాలి ఈరోజు. క్రీస్తు యొక్క దేవత్వమును గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు మనం ఈరోజు తెలుసుకోబోతాం. కొంచెం సౌండ్ పెంచమ్మా. రెండోది విజయ్, రెండోది పెంచు. ఇటు నుంచి రెండోది, అటు నుంచి కాదు, ఇటు నుంచి రెండోది. అది చూసుకో, వైర్ ఎక్కడ ఉంది దానికి తిన్నంగా రండి. దేవత్వం, క్రీస్తు దేవత్వమును గురించి దేని గురించి కండి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము. గవాళ్ళు బైబిల్ తీసి చదివేవాళ్ళు కూడా లేరు ఇక్కడ సంఘంలో. గవాళ్ళు బైబిల్ రేపు చెప్పగానే తీసి చదివేవాళ్ళు ఉన్నారా? మాట్లాడరు. యాలి అనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అండ్ మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. చాలండి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరము అంటే సంఘంలో, శరీరం అంటే సంఘం, శిరస్సు అంటే క్రీస్తు. అంటే క్రీస్తుకు శిరస్సుగా ఉన్న సంఘంలో, అన్ని సంఘాల్లోనూ కాదు, ఏ సంఘం అయితే క్రీస్తును శిరస్సుగా ధరించిందో ఆ సంఘంలో మాత్రమే సర్వ పరిపూర్ణత శరీరముగా నివసించుచున్నదని 9వ వచనంలో మరి క్రీస్తు దేవత్వమును చెప్తున్నాడు. క్రీస్తు దేవత్వము, క్రీస్తు యొక్క దేవత్వం చాలా విలువైనది. ఎందుచేత పౌలు కొలస్సీకి రాసిన ఈ పత్రికలో క్రీస్తు దేవత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడో తెలుసండి. కొలస్సీ సంఘానికి మరి పౌలు గారు ఎప్పుడు వెళ్ళలేదు. కొలస్సీ సంఘం కొలస్సీలోనికి వెళ్ళి సంఘాన్ని కట్టలేదు ఆయన పౌలు గారు. కానీ పౌలు ద్వారా రక్షణ పొందిన పౌలు శిష్యుల్లో ఎవరో ఒకళ్ళు అక్కడికి వెళ్ళి సంఘం నిర్మాణం చేశారు కొలస్సీలో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సంఘంలో మరి దుర్బోధలు వచ్చేసాయి. అనేక రకాలైనటువంటి దుర్బోధలు, అనేకమైనటువంటి క్రీస్తు విరోధులు సంఘంలో బయలుదేరారు. కొలస్సీలో ఉన్న సంఘంలో వాళ్ళు తత్వశాస్త్రజ్ఞానులమని చెప్పుకొనచ్చు, సర్వజ్ఞానులమని చెప్పుకొనచ్చు. కొలస్సీ సంఘాన్ని చెరపడానికి దుర్బోధలు చేస్తూ వచ్చారు. జాగ్రత్తగా నాలి. కొలస్సీలో ఉన్న సంఘానికి పౌలు ఎప్పుడు పోలేదు, పత్రిక రాశాడంతే వాళ్ళకి. ఆ దుర్బోధనలు ఖండిస్తూ, దుర్బోధకులను మరి వ్యతిరేకిస్తూ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి
కొలసీలకు ఈ పత్రిక పౌలు రాసినట్టుగా మనం చూడవచ్చు. అయితే క్రీస్తు యొక్క దేవత్వమును గురించిన సమస్య ఇక్కడ కనబడుతుంది. క్రీస్తు యొక్క దేవత్వమును గురించిన సమస్య ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అని బోధించేవాళ్ళు కొలసీ సంఘంలో ఉన్నారు. అదవుతుందండి. ఇప్పుడు ఒకే సంఘంలో ఒకడు ఎలాగ మాట్లాడుతున్నాడు, ఒకడు అలా మాట్లాడుతున్నాడు. ఒకే సంస్థలో ఒకడు ఎలాగ అంటున్నాడు, ఒకడు అలాగ అంటున్నాడు. ఒకే సంస్థ నుంచి వచ్చిన వాళ్ళు ఒకడికి వేరు వేరు భిన్న అభిప్రాయాలు, భిన్న బోధలు చేస్తున్నారు. విభిన్నమైన బోధలు జరుగుతున్నాయి ఇప్పుడు. అలా క్రీస్తు సంఘాన్ని చెదరగొట్టడానికి చాలామంది క్రీస్తు విరోధులు బయలుదేరుతున్నారు. జాగ్రత్త పడండి, లేకపోతే మనం రక్షణ కోల్పోయి నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. భిన్న బోధల వైపు తిరిగిపోతే, అక్రమ బోధల వైపు తిరిగిపోతే చాలా ప్రమాదంలో పడిపోయే పరిస్థితి ఉంటుంది. అందులో నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే తామే జ్ఞానులమని, తమ దగ్గరే జ్ఞానం నేర్చుకోవడం అవసరమని చెప్తున్నారు. అది నెంబర్ వన్ పాయింట్. కొలసీ సంఘానికి వచ్చిన దుర్బోధకులు, క్రీస్తు విరోధులు ఏమని చెప్తున్నారు? తామే జ్ఞానులమని, తమ జ్ఞానము నేర్చుకోవడం మీకు అవసరమని చెప్తున్నారు వాళ్ళకి కొలసీలో ప్రవేశించి. అంటే క్రీస్తు జ్ఞానం పక్కన పెట్టండి, అసలు క్రీస్తు దేవుడే కాదు, మేము చెప్పేదే రైటు, మా జ్ఞానమే మీకు అవసరం, మా జ్ఞానాన్ని మీరు నేర్చుకోవాలి ఇప్పుడని వాళ్ళు ఏదో కొత్త బోధ చేస్తున్నట్టుగా వాళ్ళు క్రొత్తగా బోధించడం ప్రారంభించారు. కాబట్టి కొలసీలో ఉన్న సంగతులు ఏం చేస్తున్నారు? ఇదేదో కొత్తగా ఉంది అని చెప్పేసి దానికి ఆకర్షితులు అవుతున్నారు. అంతేకాదండి, ఎవడన్నా కొత్తగా వస్తే ఏం చేస్తారు? ఆకర్షితులు అవుతూ ఉంటారు. రెండవదంటే యేసుక్రీస్తు రక్షకుడు కాదు, దేవుడు కాదు. వాళ్ళ పాయింట్ యేసుక్రీస్తు రక్షకుడు కాదు, దేవుడు కాదు అనేదే వాళ్ళ అబద్ధ బోధలో ఇంకొకటి. ఇప్పుడు అదే చాలా అల్లకొల్లాలు అయిపోతుంది మన రాష్ట్రంలోను, మిగతా రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా. ఏంటది? యేసుప్రభు దేవుడు కాడు అని కొందరు, యేసుక్రీస్తుకు దైవత్వం లేదు అని మరికొందరు. ఇదే బోధ కొలసీలో చేశారు మొదటి శతాబ్దంలో దుర్బోధకులు బయలుదేరి. అందుకే పౌలు కొలసీ పత్రికలో క్రీస్తు యొక్క దేవత్వం గురించి చెప్పాడు, క్రీస్తు యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పాడు, క్రీస్తు యొక్క అధికారమును గురించి చెప్పాడు, క్రీస్తు యొక్క ఆధిపత్యాన్ని గురించి చెప్పాడు. కొలసీ పత్రిక 1 అధ్యాయం, 2 అధ్యాయం, 3 అధ్యాయం, ఈ 4వ అధ్యాయం, ఈ అధ్యాయాలన్నింటిలో కూడా ప్రాముఖ్యంగా ఆయన చెప్పింది అదే. 3వ పాయింట్ ఏంటంటే యేసు మధ్యవర్తి మాత్రమే అని వాళ్ళు బోధించడం ప్రారంభించారు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అనే నరుడని ఉంది కదా వాక్యం. అందువల్ల యేసుక్రీస్తు మధ్యవర్తి, మీడియేటర్ మాత్రమే. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు కాదు, రక్షకుడు అంతకంటే కాదు, విమోచకుడు అంతకంటే కాదు, కేవలం మధ్యవర్తి, మానవ మాత్రుడు అని చెప్పడం ప్రారంభించారు. ఎక్కడ? కొలసీ సంఘంలో. కనుక వాళ్ళు మధ్యవర్తి మాత్రమే యేసుప్రభు అని చెప్పడం చాలా విచారకరమైన విషయం. 4వ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ఒక దేవుడు పంపిన దేవదూత అని చెప్పడం ప్రారంభించారు. యేసుప్రభు దేవదూత. అనేకమైన కోట్ల కొలది దేవదూతలు దేవుడి దగ్గర ఉన్నారు కదా. ఆ దేవదూతలు అందరూ కూడా దేవుడికి మధ్యవర్తులుగా పనిచేస్తారు, వార్తాహరులుగా వాళ్ళు పనిచేస్తారు. దేవుని వర్తమానాన్ని ప్రజలకు అందించడానికి దేవదూతలు ఎలాగైతే వాడబడ్డారో, యేసుక్రీస్తు కూడా ఒక ప్రధాన దూత. ఆయన దేవుడు కాదు, రక్షకుడు కాదు, విమోచకుడు కాదు, కేవలం మధ్యవర్తిగా ఉన్న దూత మాత్రమే అని చెప్పారు. మరి ఎంత కష్టతరమైన సమస్య కొలసీ సంఘానికి వచ్చింది చూడండి. ఆ బోధకు పడిపోతున్నారు వాళ్ళు, ఆ బోధలో మునిగిపోతున్నారు వాళ్ళు. కొలసీలు ఏం చేయాలి? ఇంతవరకు చెప్పబడిన సత్యవాక్యాన్ని వాళ్ళు పక్కకు గెంటేశారు.
ఇలాంటి అబద్ధ బోధలోనికి వాళ్ళు దిగిపోతున్నటువంటి సందర్భం అక్కడ వచ్చింది. కొలసీ పత్రిక 2వ అధ్యాయము, కొలసీ పత్రిక 2వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆయన చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాడండి. అది 20వ వచనం నుంచి మనం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి శాత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టుకొనవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను అని జ్ఞానరూపకమైనవి అని ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ విగ్రహ విషయములలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు అని చెప్పుకొచ్చాడు. ఎందుకనంటే ఇవి వాళ్ళు బోధించే వాళ్ళు అక్కడ బయలుదేరారు. ఇంకా పైన మనం చూస్తే 16 నుంచి చెప్పుకొచ్చాడు. కాబట్టి అన్నపానముల విషయంలోనూ నేను, పండుగ అమావాస్య విశ్రాంతి అనువాటి విషయంలోనూ నేను, మీరు తీర్పు తీర్చని ఎవ్వరికి అవకాశం ఇవ్వకండి. అలాంటి దుర్బోధలకు అవకాశం ఇవ్వకండి. దుర్బోధకులకి అవకాశం ఇవ్వకండి. అపవాదికి చోటిచ్చినట్టే. దుర్బోధకు అవకాశం ఇస్తే అపవాదికి చోటిచ్చినట్టే. అపవాదికి చోటు ఇవ్వకుడి అని దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. దుర్బోధలకు చోటిస్తే అపవాదికి చోటిచ్చినట్టు. ఇవి రాబో వాటి సాయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉందని చెప్పాడు. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి వాడు ఎవడో అతి దేవదూత ఆరాధన యందు ఇచ్చగలవాడు, అతి వినయాసక్తుడైన వాడు. అంటే వినయం ఉన్నట్టుగా నటిస్తాడు. అతి వినయం దురత లక్షణం అంటారు. చాలా భక్తుడిగా ఉన్నట్టు నటిస్తాడు, చాలా మంచోడు అన్నట్టు నటిస్తాడు. మంచోడు కాదు నిజానికి, లోపల సపరిచితుడు ఉంటాడు, పైకి మాత్రం సుపరిచితుడిలాగా నటిస్తాడు. ఆడెవడో అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనలో అంటే దేవదూత ఆరాధన అంటే ఇష్టం. అది దేవదూతలు ఎలాగ ఆరాధిస్తారో అలాగ ఆరాధించాలని ఇచ్చగలిగిన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు చాలామంది చూడండి, ఏ ఆరాధన అంటే బాగా ఇష్టపడతారండి? స్తుతి ఆరాధన. అందరూ చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, గోరి గోరి, రబ 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 రంబ, రంబ రంబ రబ రబ ఓ గోలగోల. అది ఇష్టపడతారు. అబ్బాయి ఎంత బాగుందో ఆరాధన అంటారు. అది గోల చేస్తే అల్లరి చేస్తే దేవుడికి అల్లరికి కర్త కాదు, సమాధానమునకే కర్త కానీ దేవుడు అల్లరికి కర్త కాదు. పరిశుద్ధుల సంఘములో, పవిత్రమైన క్రీస్తు సంఘములో పవిత్రమైన ఆరాధన జరగాలి. అంతేగాని రబ 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 గోల చేసేసి, డ్యాన్సులు వేసేసి, గాయకులు వేసేసి, అరుపులు అరిచేసి పిచ్చోళ్ళు బయలుదేరారు. చాలామంది పిచ్చోళ్ళు. ఇక ఎంత గట్టిగా కేకలైతే, ఎంత గట్టిగా అరుపులైతే అంత దేవుడు వాళ్ళు ఆశీర్వదించేస్తాడనో, లేకపోతే అంత దేవుడు వాళ్ళకి దగ్గర అయిపోతారనో వాళ్ళు అనుకుంటూ అల్లరి చేస్తూ ఉంటారు. అల్లరి గోల. అలాంటి పాటలు వాయిద్యాలు వాయించుంటుంటే ఎగిసిపడి డ్యాన్సులు వేస్తారు. ఎగిసిపడి డ్యాన్సులు వేసి అందరి చేత, సంఘం అందరి చేత డ్యాన్స్ చేయించేస్తుంటారు. అలాంటి వారి కోసం ఇక్కడ చెప్తున్నాడు కొలసీ పత్రికలో. ఏమంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళట? దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను సూచన వాటిని గూర్చి, నేను అమెరికా వెళ్ళి వచ్చాను, అక్కడ ఎంత బాగుందో, లేకపోతే నేను ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చాను, నేను పలానా చోటుకి వెళ్ళి వచ్చాను, అక్కడ ఎంత బాగుందో, అట్ల కోసం గొప్పగా చెప్తారు. వాక్యం చెప్పరు. శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంసు. ఆ మనసు ఎటువంటిదంట? శరీర సంబంధమైన మనసు. అది ఆ శరీర సంబంధమైన మనసులో వాళ్ళు ఊరకనే ఉప్పొంగుచు క్రీస్తును హత్తుకోడు. శిరస్సు అంటే ఎవరు? క్రీస్తు. శిరస్సును హత్తుకొనని వాడెవడును
మీ బహుమానమును అపహరింపనీయకుడి. వాడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని పక్కదో పట్టించి మీ బహుమానాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. దొంగ ఎవడంటే వాడు మీ బహుమానమును అపహరించేవాడు. అపహరించేవాడు అంటే కళల్లో అదొక కళ అంట, అపహరించడం. సోరకళ. సోరకళ అంటే దొంగకు కూడా కళ. అంటే నీకు తెలియకుండా నీ వస్తువుని ఎత్తుకెళ్ళిపోవడం, నీకు తెలియకుండా నీ డబ్బులు ఎత్తుకెళ్ళిపోవడం, నీకు తెలియకుండా నీ బంగారం ఎత్తుకెళ్ళిపోవడం, నీకు తెలియకుండా నీ ఇంటిని లూటీ చేయడం అనేది ఒక కళ అంట, సోరకళ. అంటే దొంగతనం కూడా ఒక నైపుణ్యం చెందినోడే చేయగలరు, అందరూ చేయలేరు దొంగతనాలు. ఒకడు తెలియకుండా వాడు జేబు కొట్టాలంటే అందరికీ సాధ్యం కాదు. వాళ్ళు నిద్రపోతుండగా వస్తువులు ఎట్టుకెళ్ళిపోవాలంటే అందరికీ సాధ్యం కాదు. అంటే ఇక్కడ మీ బహుమానాన్ని ఎత్తుకుని పోయే దొంగ ఒకడు ఉన్నాడు. వాడు దుర్బోధ చేస్తాడు, క్రీస్తు విరోధి, క్రీస్తుని హత్తుకొనని వాడు, సత్యాన్ని హత్తుకొనని వాడు, అసత్య సిద్ధాంతాలు బోధించేవాడు, క్రమము తప్పి నడిపించేవాడు అనేవాడిని గురించి ఇక్కడ ప్రత్యేకంగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. వాడు శిరస్సును హత్తుకొనటువంటి వాడు మీ బహుమానమును అపహరించుకొని పోతాడు. వాడిని అపహరింపనీకండి. ఆ శిరస్సు మూలంగా అంటే క్రీస్తు మూలంగా సర్వ శరీరము అంటే సంఘము కేళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది అని చెప్పాడండి. చాలండి. కాబట్టి స్వేచ్ఛారాధన గలవాడు 23వ వచనంలో అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవి ఎంచబడిచున్నవే కానీ చాలా బాగా చేశాడు అనుకుంటారే కానీ ఆ శరీరాచ విషయంలో శరీర నిగ్రహముల విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. అందులో అట్లా మీరు అనుసరించకండి, ఏ మంచివి కావని చెప్పాడు. ఇలాంటి వాళ్ళే అక్కడ బయలుదేరారు. ఎక్కడ? కొలస్సీ సంఘంలో క్రీస్తు విరోధులు బయలుదేరారు, అనేక మంది బయలుదేరారు. సంఘంలో దుర్బోధ చేస్తున్నారు. వాళ్ళు దృష్టిలో వీళ్ళు పడిపోతున్నారు. కనుక మొదటిది ఏంటండి? తాము నేర్పిందే జ్ఞానమని, తమ జ్ఞానం అనుసరించడం అవసరమని చెప్తారు. రెండవది యేసు రక్షకుడు కాదు, దేవుడు కాదు అని చెప్తారు. మూడవది యేసు మధ్యవర్తి మాత్రమే అని చెప్తారు. నాలుగవది దేవదూత, యేసుక్రీస్తు దేవదూత మాత్రమే అని చెప్తారు. దేవదూతలు ఆరాధన మంచిది అని చెప్తారు. దేవదూతలు ఆరాధన అంటే అక్కడ పరిశుద్ధుడు 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 అని అంటున్నాయి కదా దేవదూతలు. యెహోవా పరిశుద్ధుడు 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 అంటే అదే శుద్ధి ఆరాధన. ఆ శుద్ధి ఆరాధన మనం కూడా సంఘంలో చేసేయాలని చెప్తారు. చాలా తప్పుడు పోదు. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఏమంటే దేవుడు ఎవరు? ఆత్మ కనుక ఆయన కనిపించడు, ఆయన విగ్రహం కాదు, బొమ్మ కాదు, ఆత్మ కనుక, అదృశ్యుడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో వాయిద్యాలు అవసరం లేదు, చప్పట్లు అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. వాయిద్యాలు వాయించడం అవసరం లేదు. దేవుడు ఆత్మ కనుక వాయిద్యాలు అక్కర్లేదు ఆయనకి, మ్యూజిక్ పార్టీ అవసరం లేదు ఆయనకి, ఆర్కెస్ట్రా అవసరం లేదు ఆయనకి. రెండోది చప్పట్లు అవసరం లేదు. దేవుడు ఆత్మ కనుక చప్పట్లు కొట్టవలసిన అవసరం లేదు. తర్వాత మూడవది స్తుతి ఆరాధన అవసరం లేదు ఆయనకి. స్తోత్రం 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 అని కోసేపు గాలి చేయడం అవసరం లేదు ఆయనకి. అర్థమవుతుందా? అల్లరికి కరెక్ట్ కాదే. దేవుడు అంటే ఏంటనుకుంటున్నారు? కనుక 2వ అధ్యాయం 9వ వచనంలో అదే చెప్పాడు. క్రీస్తు యొక్క దేవత్వము ఏమిటి? సంఘములో శరీరముగా నివసించున్నది అని చెప్పాడు. కొలస్సీ 2:9.
యాలనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని చెప్పాడండి. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు అంటే దేవత్వంలో యేసుక్రీస్తు పరిపూర్ణుడై ఉన్నాడు అంటే అర్థమేంటి? దేవత్వంలో క్రీస్తు పరిపూర్ణుడై ఉన్నాడు అంటే అర్థమేంటి తెలుసండి? ఒక ఆయన ఏం చెప్తున్నాడంటే ఇలాగేనండి, ఒక ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక పెద్ద దేవుడు మరొక చిన్న దేవుడిని సృష్టించాడు. ఆ పెద్ద దేవుడు యెహోవా, చిన్న దేవుడు యేసుక్రీస్తు అని చెప్పాడు. ఒక పెద్ద దేవుడు ఇంకొక చిన్న దేవుడిని సృష్టించాడు. ఆ పెద్ద దేవుడు యెహోవా, సృష్టించబడిన చిన్న దేవుడు యేసుక్రీస్తు అని చెప్పాడు. ఇది రైటా రాంగా? ఏమంటారు? రాంగ్. అది దేవత్వంలో యేసుక్రీస్తు కూడా పరిపూర్ణుడు అని ఉందంటే ఆయన తండ్రితో సమానుడే. ఆయన నిత్యత్వంలో ఆది సంభూతుడే. అర్ధామధ్యంగా వచ్చినోడు కాదు యేసుక్రీస్తు. శరీరధారిగా పుట్టడం అనేది పక్కన పెట్టండి. శరీరధారిగా పుట్టింది ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలే కేవలం. అది కాదు ఇక్కడ మనం మాట్లాడి. ఆయన నిత్యత్వంలోకి వెళ్తే ఆయన తండ్రితో కూడా ఉన్నవాడే, నిత్యత్వంలో ఉన్నవాడే, దేవత్వంలో సమానుడే. దేవుని వాక్యం మనకు అదే తెలియజేస్తుంది. పరిపూర్ణత ఉంది ఆయనకి దేవత్వంలో, సంపూర్ణత ఉంది ఆయనకి దేవత్వంలో. దేవుని పిల్లరా ఆలోచించేయండి. కానీ అది అర్థం చేసుకోక చాలామంది అవివేకంగా సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూపెడుతూ ఆయన పుట్టాడు 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 అని ఉంది కదా. ఆయన పుట్టాడంటే అక్కడ పరలోకంలో పుట్టాడు అన్నాడు. ఆయన కన్నాడికి ఎంత వారం చెప్పుకున్నాం కదా, నీవు నా ప్రియ, నువ్వు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కని ఉన్నానంటే అర్థం ఏంటంటే ఆయన పట్టాభిషేకం జరిగింది, క్రీస్తుగా నియమింపబడ్డాడు. క్రీస్తుగా నియమింపబడ్డాడంటే దానిని పట్టాభిషేకానికి సంబంధించిన లాంగ్వేజ్ ఉపయోగించి తండ్రి నీవు నా ప్రియ కుమారుడివి, నేను నిన్ను కని ఉన్నాను అన్నాడే. కానీ కనడం అంటే ఏదో మనం గంట మనుషులు కంటున్నట్టు కాదు, ఆ విధానం కాదు అక్కడ మాట్లాడింది. క్రీస్తు రాజుగా నియమింపబడిన దాని గురించి చెప్పాడు. అలాగే నతనీయేలు ఏం చెప్పాడు యేసుక్రీస్తుని చూసి? యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని చూసి నతనీయేలు ఏం చెప్పాడు? యోహాను సువార్త, నతనీయేలు బాధకుడా, నీవు దేవుని కుమారుడువు, నువ్వు ఇశ్రాయేలీలకు రాజు అని చెప్పాడు. చూడండి, నువ్వు దేవుని కుమారుడువయ్యా, ఇశ్రాయేలీలకు రాజువి అంటే అర్థం ఏంటండి? అంటే అర్థం ఏంటి తెలుసా? మీకు గ్రహించగలరా? నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలీల రాజు అన్నాడు అంటే అర్థమేంటి తెలుసా? దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేలుకు రాజే ఉండాలి. అదే ఇప్పుడు దేవుని కుమారుడు అంటే యు ఆర్ సన్ ఆఫ్ గాడ్, కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. అది ఆదాము దేవుని కుమారుడు అనబడ్డాడు, అది వేరే, ఆ లాంగ్వేజ్ వేరు. నేలమట్టిని తీసి నలుగా నిర్మించి ఆ నాసికారంధ్రంలో వాయువును ఊదగా నరుని జీవాత్మ అయ్యాడు. ఆదాము దేవుని కుమారుడు అనబడ్డాడు. అలాగని ఆదాము యేసుక్రీస్తు సమానమా? కాదు. మనము దేవుని పిల్లలు అనబడ్డాం, మనము దేవుని కుమారులు అనబడ్డాం. అలాగని యేసుప్రభుతో సమానులు అని కాదు. యేసుప్రభు దేవత్వం కలిగినటువంటి వాడు. అదే దేవుని వాక్యం తెలియజేస్తూ ఆయన దేవుని కుమారుడని అనబడడం అనేది ఇశ్రాయేలీలకు రాజుగా నియమింపబడినప్పుడు ఆయన తండ్రి అదే చెప్పాడు ఆయనకి, నువ్వు క్రీస్తువి, నేడు నేను నిన్ను కని ఉన్నాను. అప్పుడు ఆయన రాజుగా దేవుని కుమారుడిగా నియమింపబడ్డాడు. అంటే
కుమారుడత్వం అనేటువంటిది ఆ ఒప్పందం జరిగింది నిబంధన వలన. చెప్పుకున్నాం కదా కింద వారం, నిబంధన వలన కుమారుడయ్యాడు, వాగ్దానమును బట్టి కుమారుడయ్యాడు, ఇంకా ప్రతిష్ఠించుకున్నాడు ఆయన కుమారుడిగా. నిబంధన జరగటం వల్ల, పట్టాభిషేకం జరగటం వల్ల కుమారుడయ్యాడు. మృతుల్లో నుంచి లేపబడడం వల్ల రుజువు చేయబడ్డాడు. అదే కుమారుడు. కరణం అంటే వేరే కాదు, ఇంకొకటి కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన పరలోకం కంటే ముందున్నవాడు, సర్వలోకాన్ని నిర్మాణం కంటే, సృష్టి కంటే ముందటివాడు అని వాక్యం తెలుస్తుంది. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 15 వచ్చిన కొలసీ పత్రిక మొదటి అధ్యాయము. అందుకే క్రీస్తు యొక్క దేవత్వం గురించి పౌలు కొలసీ పత్రికలో చెప్తూ వచ్చాడు. క్రీస్తు యొక్క దేవత్వం ఎంత గొప్పదో చెప్తూ వచ్చాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, అదిగోనండి చూసారా, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అంటే అర్థం చేసుకోవాలి చాలా. ఆయనే క్రీస్తు, ఆయనే తండ్రి, ఆయనే పరిశుద్ధాత్ముడు అని కాదు ఇక్కడ. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఇన్ ద బిగినింగ్ అంటే యేసుక్రీస్తుకి బిగినింగ్ కాదు, సృష్టికి బిగినింగ్. సృష్టిని ఆరంభికుడు, సృష్టికి నిర్మాణకుడు, సృష్టి నిర్మించిన వాడని అర్థం. ఏ దేవుడైతే సృష్టి నిర్మాణం చేశాడో, ఏ దేవుడైతే సృష్టికర్త ఉన్నాడో అతన్ని పట్టుకుని వీళ్ళందరూ ఏమంటున్నారు ఈరోజు? ఆయన సృష్టించబడిన వాడు, సృష్టించబడిన వారిలో ఒకడు అంటున్నారు. చాలా పొరపాటు, చాలా విడ్డూరం. కనుక అన్నిటికంటే 16వ వచనంలో అంటున్నాడు ఆయన యాలయనగా ఆకాశమందున్నవే కానీ, భూమి అందున్నవే కానీ, దృశ్యమైనవే కానీ, అదృశ్యమైనవే కానీ, అవి సింహాసనములైనా కానీ, ప్రభుత్వంలే కానీ, ప్రధానులే కానీ, అధికారాలే కానీ, సర్వమును ఆయన యందు సృజించబడెను. ఆయన ద్వారాను, ఆయనని బట్టి, యేసుక్రీస్తుని బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకును ఆధారభూతుడు. చాలండి, ఇంకా అది కూడా చదివేద్దాం పని. సంఘము అని శరీరములకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగిన నిమిత్తమును ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడే. ఆ మాటలకు అర్థమే తెలియదు. ఆది సంభూతుడు అంటే ఏంటో అర్థం తెలుసా? స్వయంభావుడు. ఈ మాటకు అర్థం తెలియదు. స్వయంభావుడు అంటే అర్థం ఏంటో తెలుసా? స్వయంభావుడు అంటే తనకు తానుగా ఉన్నవాడు. ఒకరి చేత నిర్మాణమైనవాడు కాదు, ఒకరి చేత సృష్టించబడిన వాడు కాదు. అదేనండి, సృష్టించబడిన వాడు కాదు యేసుక్రీస్తు. ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్త, సృజించినవాడు, సృష్టి నిర్మాణికుడు. సర్వ సృష్టిని ఆయన వల్లే కలిగింది, కలిగి ఉన్నది. ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అన్నిటికన్నా ముందంటే అర్థమేంటి? ఆయన ఉన్నప్పుడు ఏమండి, ఆయన తర్వాత ఇవన్నీ కలిగే. పరలోకం కన్నా ముందు, సృష్టి కన్నా ముందు, దేవదూతల కన్నా ముందు. దేవదూతలు ఆయన తర్వాతే కలిగే. పరలోకం ఆయన ద్వారానే కలిగింది, భూలోకం ఆయన ద్వారా కలిగింది. సమస్తాన్ని సృష్టించింది ఎవరో? యేసుక్రీస్తే. అంతేగాని పరలోకంలో పుట్టాడంటే అర్థమేంటి? నేను హాస్పిటల్లో పుట్టానంటే అర్థమేంటి? నేను ముందా హాస్పిటల్ ముందా? చెప్పరేమ్మా? విజయ్ ఇంకా కొంచెం పెంచాం చూడండి. రెండోది, నేను ముందు నేను హాస్పిటల్లో పుట్టానంటే అర్థమేంటి? హాస్పిటల్ ముందా నేను ముందా? హాస్పిటలే ముందు. వినపడలేదా విజయ్? కొంచెం రెండోది, హాస్పిటల్ ముందా నేను ముందా? యేసుప్రభు పరలోకంలో పుట్టాడంటే పరలోకం ముందా యేసుప్రభు ముందా? అంతే కదా, పరలోకం ముందుంది, తర్వాత ఈయన పుట్టాడని అర్థం వస్తుంది. తప్పు. బైబిల్ అలా చెప్పలేదు. మీరు ఎవరి తప్పుడు బోధ వినొద్దు, ఎవరు చెప్పింది నమ్మొద్దు. అందులో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, పిడి సుందర శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లోనే ఒకరికొకరికి
విభిన్న భేదాలు వచ్చేసాయి. శిష్యుల్లో అందులో వాళ్ళే ఒకడు ఎలా బోధించాడు, ఇంకొకడు అలా బోధించాడు. ఏది రైట్ ఏది రాంగ్, ఎవరు చెప్పింది సత్యం, ఎవరు చెప్పింది అసత్యం. అందులో సంతోష్ అన్న ఆయన పరలోకంలో పుట్టాడు అంటున్నాడు. ఆ వంశీ అన్న ఆయన పరలోకంలో పుట్టడం కాదు, ముందు నుంచి ఉన్నవాడు అన్నాడు. ఎవరు రైట్? ఆ సంతోష్ కన్నా ఈ వంశీ రైట్గా చెప్తున్నాడు కదా. అంటే అందులో వాళ్ళే వీళ్ళందరూ, కానీ భిన్నాభిప్రాయాలు వచ్చేసే లేదా? ఒకళ్ళు ఎలాగంటున్నారు, ఒకళ్ళు అలాగంటున్నారు. మరి కుర్రాళ్ళు ఏమైపోతారు? ఇలాంటి శేఖర్ లాంటి కుర్రాళ్ళు అసలే వీరాభిమానులు వీళ్ళు వాళ్ళకి. అంటే శేఖర్ కాదు, శేఖర్ లాంటి కుర్రాళ్ళు వీరాభిమానులు. వీళ్ళందరూ అదా ఇదా అని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కాబట్టి ఎవరు చెప్పినా కూడా మీరు నమ్మకండి. బైబిల్లో ఉందో లేదో చూడండి. అందరూ తప్పులు చెప్పిన వాళ్ళే, అందరూ తప్పుదోవ పెట్టిన వాళ్ళే. ఆడు గొప్ప లేదు, ఇడు గొప్ప లేదు, ఎవడికాడే గొప్ప. ఇప్పుడు అర్థమవుతుందండి. ఎవడికో వాడే గొప్పగా ఉన్నాడు. పెద్ద దేవుడు చిన్న దేవుడిని సృష్టించాడు అంటున్నాడు సాగర్ అన్న ఆయన. ఏమన్నాడు? పెద్ద దేవుడు చిన్న దేవుడిని సృష్టించని చెప్పింది ఆయన. అదేంటి ఏదో పెద్ద చేప చిన్న చేపను మింగేసింది అన్నట్టు ఉంది. చిన్న దేవుడు కాదు, పెద్ద దేవుడు కాదు. ఆయన దేవత్వంలో పరిపూర్ణుడు, ఈయన దేవత్వంలో సంపూర్ణుడు. అలాగే పరిశుద్ధాత్ముడు సంపూర్ణుడు అని వాక్యం చెప్పి ముగ్గురు వేరువేరుగా ఉన్నారని బైబిల్ చెప్తుంది. ముగ్గురు ఏ విషయాల్లో ఒకటిగా ఉన్నారో చెప్పనా? బాగా వినండి, రాసుకోండి. నెంబర్ 1, ముగ్గురు కూడా ఏ విషయంలో ఒక్కటిగా ఉన్నారనేది చెప్తున్నాను. ఆ మాటలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేసి రాసుకుంటే మీకు చెప్పడానికి బాగుంటుంది. తత్వం యొక్క ఏకత్వంలో ముగ్గురు ఒక్కటిగా ఉన్నారు. తత్వం యొక్క ఏకత్వం, వాళ్ళు ముగ్గురు తత్వంలో ఏకత్వం కలిగి ఉన్నారు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, చిత్తం యొక్క ఏకత్వం. రెండవది ఏంటండి? చిత్తము యొక్క ఏకత్వం. చిత్తములో ముగ్గురు మాట ఒకటే, తండ్రి, క్రీస్తు, పరిశుద్ధాత్ముడు. తత్వంలో ఏకత్వం కలిగి ఉన్నారు, చిత్తంలో ఏకత్వం కలిగి ఉన్నారు. మూడవది సంకల్పం యొక్క ఏకత్వం కలిగి ఉన్నారు. మూడవది సంకల్పంలో ఏకత్వం అంటే ముగ్గురు సంకల్పం ఒకటే, అంటే ముగ్గురు ప్లాను ఒకటే. నాలుగవది స్వభావం యొక్క ఏకత్వం కలిగి ఉన్నారు. ముగ్గురు స్వభావం ఒకటే. అర్థమవుతుందండి? సంకల్పం ఒకటే, స్వభావం ఒకటే. ఆలోచనలో ఏకత్వం కలిగి ఉన్నారు, చిత్తంలో ఏకత్వం కలిగి ఉన్నారు. ఇంకేమన్నారు? తత్వంలో ఏకత్వం కలిగి ఉన్నారు, సంకల్పంలో ఏకత్వం కలిగి ఉన్నారు. కానీ ముగ్గురే. మీకు అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్. ఒక కుటుంబంలో 10 మంది ఉన్నారు ఆ కుటుంబీకులు, కానీ 10 మంది ఒక్క మాట మీదే ఉంటారు. ప్లాన్ చేస్తే 10 మంది కలిసి ప్లాన్ చేస్తారు. 10 మంది ఒక్కటా లేదా 10 మంది అయినప్పుడు 10 మంది ఉన్నారు, 10 ఉన్నారు, కానీ మాట ఒకటే, సంకల్పం ఒకటే. వాళ్ళు పని చేసేది ఒకే ఆలోచనతో చేస్తారు. అది అర్థం కాక బుర్ర తిరిగిపోతుంది చాలామందికి. అర్థమైందండి మీకు? బైబిల్ అంతా చదివిన వాడిని నేను, 30 ఏళ్ళకు పైగా బోధలో ఉన్నవాడిని నేను, బైబిల్ ట్రైనింగ్ అయిన వాడిని నేను. అల్పంగా ఆటోమేటిక్గా చెప్తాం లేదు, మీకు పరిశీలన చేసి లోతుగా చెప్తున్నాం. చాలా లోతైన జ్ఞానం మీకు చెప్తున్నాం. దేవుని పిల్లలారా ఆలోచించండి. కనుక తప్పుడు బోధలు వినొద్దు. ముగ్గురు ఒక్కటేనండి, ఆ తండ్రి ఇలా కుమారుడికి వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్మ గెటప్ వేసాడు, ఇలా త్రియాకులకు పాత్రలు ధరించారా అనేది తప్పుడు బోధ. త్రియాక దేవుడు అన్నం అనేది చాలా తప్పుడు బోధ. కనుక ప్రోటోటోకాస్
అనేటువంటి గ్రీక్ పదం ఉపయోగపడింది. యేసుప్రభువానికి వచ్చిన దేవత్వానికి వచ్చి ప్రోటోటోకాస్ అనే గ్రీక్ పదాన్ని ఉపయోగించారు. అనగా సర్వాధిపత్యం గలవాడు, సర్వాధికారం గలవాడు, సర్వ లోకము మీద దైవత్వం కలిగిన వాడు అని అర్థం ఇచ్చే గ్రీకు పదం. అదే మాట యెహోవా దేవుడికి వాడబడింది, అదే మాట యేసుక్రీస్తుకి కూడా వాడబడింది. అంటే తండ్రి కుమారుడి పాత్ర ఇచ్చాడు యేసుక్రీస్తుకి. నువ్వు కుమారుడిగా వెళ్ళాలి, కుమారుడిగా భూమి మీద నువ్వు జన్మించవలసి వస్తుంది కాబట్టి, నువ్వు మానవ శరీరం ధరించవలసి వస్తుంది కాబట్టి, నీవు కుమారుడిగా ఉండాలంటే తండ్రి నీ చిత్తమే నేను నెరవేరుస్తానని నువ్వు లోబడ్డాడు. అంతేగాని ఈయన చిన్నదేవుడు ఆయన పెద్ద దేవుడు కాదు అక్కడ అర్థం. అదేనండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. దేవుని పిల్లలారా, ఈ మహాజ్ఞానం అర్థం కాక అనేక మంది కొట్టుకు చస్తున్నారు. ఈరోజు డిబేట్లకు దిగుతున్నారు, డిబేట్లు కావాలంటున్నారు, కానీ అసలు వాక్యం వాళ్ళకి అర్థం కావట్లేదు. మళ్ళీ ఎవరండి చిన్నవాళ్ళు కాదు, చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు అయి ఉన్నారు, బిషప్లు అయి ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చదవండి 28వ వచనం. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడను వాటిని నా చేతిలో నుండి చూసారా, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను అంటున్నాడు. చూడండి యేసుక్రీస్తు. అంటే నిత్య జీవం ఇవ్వడానికి, అది గొర్రెలు అంటే మనమే, మనుషులందరికీ నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు. నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. చూసారా, అంటే నేనును తండ్రి ఏకమై ఉన్నామంటే అర్థం ఏంటి? పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొని వారిద్దరూ ఏక శరీరం అయిందంటే అర్థం ఏంటి? ఆ శరీరం ఈయన శరీరంలో కలిసిపోయి ఒక శరీరం అయిపోయారేనా? కాదు, రెండు శరీరాలు, మగ శరీరం ఆడ శరీరం, రెండు శరీరాలు ఉన్నాయి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, కానీ ఏకంగా ఉన్నారండి, ఒక్క మాట మీద ఉన్నారని అర్థం. ఒకే ప్లానింగ్, ఒకరు చెప్పకుండా ఇంకొకరు ఏది చేయరని అర్థం. ఆత్మీయ కోణంలోకి వెళ్ళాలి, ఆ ఆత్మీయ స్వభావంలోనికి లోతుకి వెళ్ళి ఆలోచన చేయాలి. పై చదివితే బైబిల్ ఎవరికి అర్థం అవ్వదు. అలా చదువుతున్నారు ఈరోజు చాలామంది సోకాళ్ళు బోధకులు. అందుకే కొలసీలోనికి మరి దుర్బోధకులు, క్రీస్తు విరోధులు బయలుదేరి ఏం చేస్తున్నారు? కొలసీ సంఘాన్ని పాడు చేస్తున్నారు. దేవుని పిల్లలు ఆలోచించండి. ఏది బట్టి అని నమ్మకండి, ఎవరు చెప్పినా ఒకటే అని అనుకోకండి. సత్యమాన్ని నమ్మాలి. కనుక యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేనును నా తండ్రిను ఏకమై ఉన్నాము అంట. యూదులు ఆయనను, వాళ్ళకి అర్థం కాలేదు, బుర్రలేని వాళ్ళు ఎలాంటి వాళ్ళు? బుర్రలేని వాళ్ళు, వాళ్ళకి అర్థం కాలేదు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాడు, నువ్వు తండ్రితో సమానుడువా, నువ్వు దేవుడితో సమానుడువా అంటే రాళ్ళు తీసేశారు కొట్టనాడు. అని యేసుప్రభు చెప్పిన మాటలో ఉన్న పరమార్థం వాళ్ళకి బొరకెక్కలేదు. దేవుని పిల్లలు ఆలోచించండి. ఆ రాళ్ళు పట్టుకొని చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. ఒరే పిచ్చోళ్ళారా, రాళ్ళు తీసేసారు పట్టుకున్నారు నన్ను కొట్టనాకే, నన్ను ఏ కారణం చేత కొడతారు? అనేక మంచి క్రియలే చేశాను నేను, ఏ చెడ్డ క్రియ నేను చేయలేదు. కనుక నేను ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొడతారో చెప్పి కొట్టండి రా అన్నాడు. బుర్ర తక్కువ వెదవల్లారా, రాళ్ళు తీసుకుని కొట్టేద్దారని చూస్తున్నారు నన్ను. నేను ఏం తప్పు చేశాను? నేను అన్ని మంచి క్రియలే చేశాను, ఏ చెడ్డ క్రియ నేను చేయలేదు. కనుక ఏ క్రియ, ఏ చెడ్డ క్రియ కోసం కొడతారు నాకు చెప్పండి అని అడిగాడు వాళ్ళు. దేవుని పిల్లలు ఆలోచించండి. అందుకు యూదులు, నువ్వు మనుషుడు అయి ఉండి దేవుళ్ళని చెప్పుకొనిచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే
నిన్ను రాళ్లతో కొట్టదుము కానీ మంచి క్రియలు చేసినందుకు కాదని దేవదూషణ చేస్తున్నాడు అంటున్నారు. దేవదూషణ అంటే వాళ్ళకి ఏమర్థమైంది? నేను నా తండ్రి ఏకమై ఉన్నామనంటే దేవదూషణ అన్నారు వాళ్ళు. అర్థమవుతున్నారు దేవుడు. నేనును నా తండ్రి ఏకమై ఉన్నామంటే అది దేవదూషణ అన్నారు. అంటే దేవుడు మహాపరిశుద్ధుడు, నువ్వేమో శరీరాన్ని ధరించి భూమి మీద మాతో పాటు ఉన్నావు, మాకులాగా నీకు గడ్డ ఉంది, మాకులాగా నీవు అంగీ తొడుక్కున్నావు, మాకులాగా నువ్వు నేల మీద నడుతున్నావు, మేము తినేది నువ్వు తింటున్నావు, మాకులాగా నువ్వు భూమి మీద ఉన్నావు, దేవుడితో సమానం అన్నావు, ఇది దేవదూషణ, అందుకే నిన్ను రాళ్లతో కొట్టి చంపేస్తా ఉన్నారండి. వాళ్ళు బుర్ర తక్కువ వాళ్ళంతా. ఎవరు వాళ్ళు? యూదులు. అందుకే ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశంలో దేవుడు నమ్మిన వాళ్ళు చాలా తక్కువ, ఎరగని వాళ్ళు ఎక్కువ. యేసుక్రీస్తుని నమ్మరాళ్ళు ఇప్పటికీ. యూదులు చాలా ప్రమాదకారులు, మూర్ఖులు, దేవుడు లేడని బుద్ధిహీనులు అక్కడే ఉన్నారు ఎక్కువ. ఎక్కడ? ఇశ్రాయేలు దేశంలో, పాలస్తీనా దేశంలో. అర్థమైందండి? వాళ్ళు ఎక్కువ మూర్ఖులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మార్పు లేని వారుగా ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు చూడండి ఎంత బాధపడుతూ ఏం చెప్పవలసి వస్తుందో. 34 అందుకు యేసు, మీరు దైవములని నేనంటిని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనముని అర్థకము కాదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన యెడల నేను దేవుని కుమారునని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో